అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 17వ వచనం. పేజీ నెంబర్ 103, న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన, పేజీ నెంబర్ 103, అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. అందరి మాట నాతో చెప్పండి. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. దేవుని వాక్యాన్ని ధ్యానించాం. యేసుక్రీస్తు ప్రభువు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మందిని దేవుడు పిలిచాడు. ఆయన పిలిచిన పరిస్థితులను బట్టి ఈ 12 మంది వచ్చారు. ఈ 12 మంది ఒకే కుటుంబ సభ్యులు కాదు, ఒకే కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన వారు కాదు. వాళ్ళ కులాలు వేరు, వారి గోత్రాలు వేరు, వారి వృత్తులు వేరు. అయితే ఈ 12 మందిని యేసు ప్రభు పిలిచాడు. వారు వచ్చారు. ఈ 12 మందిలో కూడా దేవుడు పిలిచినప్పుడు చాలా నమ్మకంగా నడిచారు. ఎంత నమ్మకంగా నడిచారో దేవుడు పరసించిపోయాడు. వారు పాత అలవాట్లు మారిపోయాయి, పాత స్వభావాలు మారిపోయాయి. యేసు ప్రభు దగ్గరకు వచ్చాక వారి స్వభావాలు, గుణాలు మారిపోయాయి. ప్రభు సంతోషించాడు. స్తోత్రం చెప్పండి. అయితే ఇక్కడ ఒక ఆయన గురించి 12 మందిలో ఒక వ్యక్తిని గురించి క్లియర్గా రాయబడింది. అతడు మనలో ఒకడుగా ఎంచబడి. ఎవరు అతని పేరేమిటి అనంటే అతని పేరు యోధా. యోధా ఇస్కరియోతు. ఇతడు పరిచర్యలో మంచిగా పర్యటన వాడే. ఇతనికండి పదవి వ్యామోహం ఎక్కువ, అధికార దాహం ఎక్కువ. అదే సమయంలో డబ్బు పిచ్చి ఎక్కువే. ఏ పిచ్చి అంటే అలా చెప్పాలి, డబ్బు పిచ్చి ఎక్కువ. ఈరోజు ఆ పిచ్చుల వాళ్ళు ఎవరు లేరులేండి. ఏదో ఒక రకంగా సంపాదించాలా, కానీ ఎట్లా సంపాదించుతున్నాం అనేది ఆలోచన లేదు. యేసు ప్రభు శిష్యులు ఒకరోజు పరిచయం కొరకు వెళుతుంటే ఈ 12 మంది వెళ్తుంటే అల్లులు డబ్బున్న వాళ్ళు ఎగదాడి చేస్తున్నారు, ఎటకారంగా మాట్లాడుతున్నారు. మీకేమోనరా, మా పేరు చూడు, మా స్థాయి చూడు, మా స్థితులు చూడరా అని చెప్పి ఎగదాడి చేస్తున్నారు. ఈ 12 మందిలో 11 మంది ఏం పట్టించుకోవాలి. వాడు దేవుడితో ప్రభావితం చేయబడి దేవుడితో నింపబడిపోయాడు. దేవుని పోలి నడుచుకుంటున్నారు. కానీ యోధా అన్నాడే, అబ్బా నన్ను ఎట్లా అంటారా, నాకు రోషం వచ్చింది అని అన్నాడు. ఆయనకు రోషం వచ్చాక మీకంటే డబ్బు నేను సంపాదిస్తా, మీకంటే పేరు కాదు సంపాదిస్తా, మీకంటే పైసాకి వెళ్ళిపోతా అని అన్నాడు. ఇతను లక్ష్యం దేవుడు కాదు, ధనం. ధనాన్ని సంపాదించడం కొరకు ఇతడు పడే అగసట్లు మామూలుగా. స్తోత్రం చెప్పండి. నిజంగా మన గుండెట లబ్దప్ 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 అని కొట్టుకోవడం. అవునా? మనం చదువుకున్నాం కదా. కానీ యోధా గుండె మన గుండె ఒకటే. డబ్బు 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 అని మనం గుండె కొట్టుకోవడం. డబ్బు 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 బల్లే జబ్బు. అదేనా? ఎట్లా కొట్టుకోవడం అన్నమాట. వాడు యోధా గుండె కూడా అట్లనే కొట్టు. అన్యుల కంటే ఎక్కువైపోవాలి, పక్కడి కంటే ఎదిగిపోవాలి. ఇతడు ఏం చేశాడు చెప్పనా? యేసు ప్రభువుని వెంబడిస్తేనే
పాతాళవాడిలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? వీడు దొంగ కదా, అధికార దాహం కలుగున్నాడు కదా, పదవి వ్యామోహం కలుగున్నాడు కదా. ఇతని గురించి ఒకసారి బైబిల్లో చదువుతాం. యోహాను సువార్త, అపోస్తలుల కార్యాలలో దానికి రిపర్టేజ్. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం తీసారా? 12వ అధ్యాయం 6వ వచనం మనం చదువుతాం. 6వ వచనం. వాడిలాగు చెప్పినది, వాడు అంటే యోధ, వాడిలాగు చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను. చెప్పండి. ఎదుటోడు ఏదో అన్నాడని భక్తికి అసలు పెట్టాడు, ఎదుటోడు ఏదో అన్నాడని విశ్వాసానికి అసలు పెట్టాడు. ప్రభు నుంచి బయటకు వచ్చేసి డబ్బు సంపాదించే విషయంలో పనిలో పెట్టాడు. ఎలా సంపాదించాయి? అబద్ధం ఆడు, మోసం చేసో, క్రమగాను అక్రమంగాను నేను సంపాదించాలి. సంపాదించినంత డబ్బు సర్చ్ చేస్తున్నాడట. బైబిల్ సెలవిస్తుంది దొంగ డబ్బు అది. ఏ డబ్బు అంటే అలా చెప్పాలి. బైబిల్లో మాట చెప్తారు. ప్రభులోకి వచ్చిన ప్రతి వారు దశమభాగాలు అడగలే. ప్రభులోకి వచ్చిన ప్రతి వారట దశమ భాగం ఇవ్వాలట. దశమ భాగం యెహోవా సొమ్ము అని మతకి గ్రంథంలో రాయబడి, అది ఇవ్వకపోతే మనం దొంగలన్నట. నూతన నిబంధనలో దశమ భాగం ఇవ్వాలని లేదు కదా, మరి ఎందుకు మీరు దశమ భాగం గురించి మాట్లాడుతున్నారు అని అంటారు. కొత్త నిబంధనలో దశమ భాగం ఇవ్వమని లేదు, మీరు ఇవ్వదు కూడా. కానీ కొత్త నిబంధనలో ఏమో రాయబడింది తెలుసా? దశమభాగంలో మీ ఆస్తిలో భాగం ఏమని రాయబడింది. దేని ఫిక్స్ అవుతారు మీరు ఆలోచించండి. అది ఫిక్స్ అయిపోండి. గలతీ రాసిన పత్రికలో చదువుకున్న విషయం, ఉపదేశించు వారికి ఉపదేశము పొందువాడు అన్ని విషయాలు భాగం ఏమవ్వాలండి. కాబట్టి మనం ఏం చేయలేము, భాగం. ఏ భాగం ఇవ్వాలి? స్తోత్రం చెప్పండి. దేవుడు పెట్టాలి. దేవుడు వాక్యం సరళిస్తున్న మాట మీరు ఆలోచించాలి. ఇతడు దొంగిలించి డబ్బంతా దొంగసంతులు వేస్తుంది. వాడు ఇలా చెప్పింది గేదెల శ్రద్ధ కలిగి కాదు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, అక్కడ ఒక పాపాత్ముడు అనే స్త్రీ తన పాప జీవితాన్ని, ఆ పాప జీవితంలో ఇతరులు ఆ పురుషుని ఆకర్షించడానికి విలువైన ఖరీదైన అత్తరు వాడే. ఆ రకంగా చెప్పాలంటే అందగత్తి ఆ సింటు ద్వారా ఇతరులను ఆకర్షించేది. ఒక రకంగా చెప్పాలంటే అందాల రాశి. ఏ రాశి అండి? అందాల రాశి. అందాన్ని సింటును ఎరేసి ఇతరులను ఆకర్షించేది. యేసు ప్రభు మాట్లాడింది. యేసు ప్రభు దైవాల మాటలు హృదయాన్ని పెట్టేసాయి, జీవితాన్ని మార్చేశాయి. తద్వారా ఈ అత్తరొద్దు, ఈ జీవితం వద్దు, యేసయ్య సేవలో కొనసాగుతారు. యేసు ప్రభు నా జీవితాన్ని సమర్పించుకుని పరిశుద్ధంగా బ్రతుకుతానని నిశ్చయించుకుంది. అత్తరు తీసుకొచ్చి ఈ అత్తరొద్దయ్యా, ఈ ముందు కూడా మార్చేసుకుంటున్నారు అని యేసు ప్రభు పాదాలకి మూసేసింది. యేసు ప్రభు పాదాలకు మూసేసింది. అప్పుడు 12 మంది శిష్యుల్లో అందరూ ఉన్నారు, ఎవరు మాట్లాడాల. 12 మంది యోధ అంటాడు, ఈ అత్తని ఎట్లా చేసా, ఇది పేదలకి పిల్లలకి సహాయం చేసే పనిగా అంటే యేసు ప్రభు కొరకు ఖర్చు చేసింది మనోడు గెట్టట్లా. ఎందుకంటే దొంగడు యేసు ప్రభు ఖర్చు చేసింది వీడు ఏం చేయట్లేదు, గెట్టట్లా. వీడు దొంగోడు. యోధ అన్నాడు, ప్రభు అన్నారు, యోధా పేదలు ఎల్లప్పుడూ ఉంటారు కానీ నేను మీతో ఎల్లప్పుడూ స్తోత్రం చెప్పాలి. అప్పుడు పేదలకి సహాయం చేయి. దొంగడికి సహాయం చేసే లక్ష్యం ఏముంటుందండి? స్తోత్రం చెప్పండి. దొంగడికి లక్ష్యం ఉండదు, సహాయం చేసే లక్ష్యం ఉంది కానీ పంచుకునే లక్ష్యం ఉండదు.
ఏ లక్షణం చెప్పాలి గట్టిగా. ఒక రోజట దొంగలు పంచుకున్న సొమ్మంతా అర్ధరాత్రి చెట్టు కింద శవులు ఐటేసుకుని పంచుకుంటారట. ఒరే ఈ బంగారం నీకురా, ఓ ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు. ఇట్లా పంచుకున్నారు. ఈ డబ్బు నీకురా, ఈ డబ్బు నీకురా, ఇది నీకురా నాకు ఇట్లా పంచుకుంటారు. ఆ రాత్రి ఒక తండ్రి ఇంట్లో కొడుకు తరిమేశాడు. తెలుగు తక్కువ, ఏ పని చేసినా చేయమూడదు, అన్ని నష్టపరిచి వచ్చేవాడు. ఒరే ఈ బయటికి తోలేస్తే బ్రతుకుడం నేర్చుకుంటాడని ఇంటి నుంచి తోలేశాడు. పోయినోడు ఎక్కడ పడుకోవాలి? చెట్టు కిందో లేకపోతే బస్ షాటర్లో పడుకోవాలి. కరెక్ట్ గా దొంగలు పంచుకునే ఆ చెట్టు పైన చెట్టు మీద పడుకుని ఉన్నాడు కొమ్మ మీద. వీళ్ళు పంచుకుంటున్నారు, మనం గురిపెట్టి నిద్రపోతున్నాడు. ఏమో ఎవరు మరి ఎట్లా ఉందిగా వీళ్ళు పంచుకుంటుంటే ఎవరు చెప్పాడు ఎక్కడి నుంచి చూడడం అర్థం కాదు. అర్థంగా కొంచెం పైన చూసుకుంటున్నారు కదా చుట్టూ మన బిడ్డ గురలకి. ఈలోపు వాడు ఇంటి నుంచి మంచం మీద ఉన్నాడనుకున్నాడేమో, ఇంటి నుంచి ఇంటి తిరుగుతాడు, టబ్బేలు పడ్డాడు. ఎప్పుడైతే టబ్బేలు పడ్డాడో పంచుకునే దాంట్లో పారిపోయాడు. పంచుకునే దాంట్లో ఏం చేశారు? పంచుకునే దాంట్లో ఏం చేశారు? పంచుకునే దాంట్లో ఏం చేశారు? పారిపోయాడు. పంచుకునే దాంట్లో ఏం చేశారు? పారిపోయాడు. స్తోత్రం చెప్పండి. అప్పుడు తెలుగు దాకా తెలుగు అబ్బాయి సంచులో ఆ డబ్బు ఈ బంగారం తీసుకుని ఇంటికి వెళ్తున్నాడండి. ఇంటికి వెళ్ళేటప్పుడు కాలు అడ్డు వస్తుందంట, కాలు దాటాలి. అతను అన్నాడట, మా నాన్న కాలుతో చెప్తున్నాడట, పాపడు చాలా కాలు అన్నాడు, నేను అంత డబ్బు చూసుకుంటున్నాను, మా నాన్న అంత తీర్చాను, అయితే నేను నీకు ముక్కున్నానని చెప్పి మరి ఇందులుగా ముక్కున్నానని నది అన్నాడట. ఇదిగో ఈ సంచులో డబ్బే మునిగింది నీకు, తేలింది నాకు. మునిగింది నీకు, అది తెలుగు తక్కువడు. తండ్రి తగ్గేసినందుకే బంగారం తీసి అందులో అసలు తేలది, కాగితాలు తీసి పైన వేస్తుంటే మళ్ళీ తెలియదు, అదంతా తీసుకుని వేసుకుంటారు. డబ్బు అంత బస్త సంచుతో వేసుకుని వెళ్ళాడట. నాన్న చూసి తండ్రి కదా, అమ్మ నాన్న కంగారు పడింది, ఎట్లా ఉన్నా డబ్బు తెచ్చాను. డబ్బు ఎక్కడ తెచ్చావా? అంత అనవసరం మీకు లెక్కేసుకున్నాను. లెక్కేసుకున్న తర్వాత ముందు అన్నం తిన్నా చిక్కుపోయి చెప్పేసి అన్నం పెట్టారట, భోజనం పెట్టారట. భోజనం తిన్నారు, లెక్కేసుకోండి. ముగ్గురు కూర్చొని లెక్కేస్తున్నారట. నువ్వు తెలుగు తక్కువ కొడుకు పక్కన ఉంటారు, లెక్కేస్తాను. లెక్కేశాడు. నాన్న లెక్కేశాను కానీ వచ్చినప్పుడు కాలం వచ్చిందిగా, మొక్కుకున్నాను నాన్న. ఇదిగో వచ్చినప్పుడు ఏమన్నా తెలుసా, తెలుగుతో కూడా అన్నగారికి మొక్కుకున్నాడు, డబ్బు వచ్చింది. బంగారు కూడా తెచ్చా. నదికి ఏం చేశానంటే కాలంలో మునిగింది నీకు, తేలింది నాకు, మునిగింది నీకు, తేలింది నాకని యాస వచ్చాను నాన్న. అంత అడుగుపోయింది, తేలింది అంత తీసుకొచ్చానట. అర్ధరాత్రి ఆవులైందిగారట. అర్ధరాత్రి తల్లిదండ్రులు బయలుదేరి ఎక్కడ వేసేవాడు అని చెప్పి భార్య మునిగి గెలిచేదాకా ఉంచుతానే ఉందట. ఓ తెగ మునిగాడట. కేజీ బంగారం వచ్చిందట. అంతా శుభ్రంగా కొట్టు పెళ్లి చేసి తిరుగుతో కొడుకు తిరువయ్యిన భార్యం చేసి మరి డబ్బు డెవలప్ చేసుకుంటారుగా, కాపులు అట్లా కొనసాగించారట. స్తోత్రం చెప్పండి. దేవుడు వాక్యంలో మనం చదువుతున్నాం. ఈ యొక్క యోధ ఇతరులు ఎక్కిరించాలని వదిలిపెట్టిన అలవాటుకి అలవాటు. కుక్క కక్కిన కుక్క తన వాటికి తిరుగునట్టు తిరిగిపోయాడు. కడగబడిన పందే బురదలో దొరికినట్లుగా మరలా బంధవతారం ఎత్తేసాడు. పాత స్వభావం వచ్చేసింది, పాత లక్షణాలు వచ్చేసినాయి, పాత అలవాట్లు వచ్చేసినాయి. ఇప్పుడు క్రీస్తుకు దూరం అయిపోయాడు. అతను అనుకుంటాడు దేవుడు దగ్గరగా ఉన్నానులే. ఎవరు
ఎవరికి దగ్గరగా ఉన్నదా? నేను దేవునికి దగ్గరగా ఉన్నాను. నేను అంటాను కార్య ఆరంభం బాగానే ఉంది, కానీ కార్య ముగింపు ఘోరంగా ఉంది. యోధ అట్లా ఏ శిష్యుడికి కూడా లేదు. ప్రతి శిష్యుడు మరణం మహిమకరంగా చరిత్రలో లిఖించబడింది, కానీ యోధ మరణం దిక్కుమాలిన మరణం. యోధ మరణం ఎటువంటిదండి? అలా చెప్పాలి. యోధ మరణం దిక్కుమాలిన మరణం. అది ఎవరికి రాకూడదు కూడా. పాతాళవాటిలోకి వెళ్ళిపోయాడు. పదవి వ్యామోహం వచ్చేసింది, అధికారం దాహం వచ్చేసింది, డబ్బు చూసేదానికి రకరకాల ఆలోచనలు వచ్చేసింది. దేవుడు గుర్తులేడు. ఎవరో ఎక్కిరించారని ఎవరో చూసి నీ భక్తికి అసలు పెట్టుకుంటావా? అట్లా భక్తికి అసలు పెట్టుకోవడం ద్వారా యోధాలో 2 తప్పులు జరిగాయి. అవేమిటంటే అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 24-25 వచనాలు మనం చదువుదాం. ఇట్లని ప్రార్థన చేసేది అందరి హృదయమును ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధ ఏమైపోయాడు? అందరూ చెప్పాలి. 1 యోధ తప్పిపోయాడు. బాగానే పరిగెట్టాడు, సత్యమునకు విధేయుడు కాకుండా, సత్యమైన యేసుకు విధేయుడు కాకుండా, భ్రమలకు లోబడి, ధనానికి లోబడి, పాత అలవాట్లు వెళ్ళిపోయి సత్యమునకు విధేయుడు కాకుండా దూరం అయిపోయాడు. ఏమైపోయాడంటే అందరూ చెప్పాలి, దూరం అయిపోయాడు. బాధకారం. తప్పిపోయాడు. విశ్వాసంలో తప్పిపోయాడు, భక్తులు తప్పిపోయాడు, ప్రార్థనలో తప్పిపోయాడు, ఆత్మీయతలో తప్పిపోయాడు, పరిశుద్ధతలో తప్పిపోయాడు. చివరికి టోటల్గా యేసులో నుండే తప్పిపోయాడు. అతను అనుకున్నాడు యేసుతోనే ఉన్నాను అనుకుంటున్నాడు, కానీ అతను రహస్య పాపం ఉంది. ఆ రహస్యపు ఆలోచనలో వచ్చిన పాపం అతని పతనానికి నడిపించింది, తప్పిపోయేట్టు చేసింది. నేను అడుగుతున్నాను, నీ ఆలోచన ఎట్లా ఉన్న దేవుని ఎదుట? నీ తలంపులు ఎట్లా ఉన్న దేవుని ఎదుట? నేను చెప్పనా, నీవు నాకు అర్థం కాకపోవచ్చు, నాకు దేవుడు నువ్వు తెలుసు. అందుకే వాక్యం సెలవిస్తుంది, అయితే వారు ప్రార్థన చేసు అందరి హృదయములు ఎరిగి ఉన్న దేవుడు ఆయన. స్తోత్రం చెప్పాలి. అందరి హృదయములు ఎరిగి ఉన్న దేవుడు ఆయన. తెలుసు ఆయనకి. నేను గురించి ఆయనకి ఎవరు చెప్పవలసిన అవసరం లేదు, మరొకరి ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం దేవునికి లేదు. దేవుడు సర్వత్రమైన అన్ని చోట్ల ఉన్నవాడు, అన్ని ఎరిగిన వాడు ఆయన. స్తోత్రం చెప్పండి. దేవుడు వెళ్ళారా? తప్పిపోయాడు. ఏమైపోయాడు? తప్పిపోయాడండి. నువ్వే విషయంలో తప్పిపోయావు. పాత అలవాట్లు మరలా అతనిలో ప్రవేశించే కనుక తప్పిపోయాడు. నువ్వు ప్రభువుల నుంచి తప్పిపోవడం కారణం ఏంటో చెప్పనా? పాత అలవాట్లే. తాగను అని తీర్మానం చేసో తాగుతున్నావు, తిట్టను అని తీర్మానం చేసో తింటాను, ప్రార్థన మానను అని తీర్మానం చేసో ప్రార్థన మానుతున్నావు. దొంగతనం చేయను అంటూ దొంగతనం చేస్తూనే ఉన్నాం, మోసం చేయను అని చేస్తూనే ఉన్నాం, అబద్ధం ఆడను ఆడుతూనే ఉన్నాం. ఇట్లా మరలా పాత అలవాట్లు మనలోనికి వచ్చేసాయి. అందుచేత మనం అనుకుంటున్నాం, నేను ప్రభులో కరెక్ట్గా ఉన్నాను, ప్రభులో ఖచ్చితంగా ఉన్నాను అని అనుకుంటూ ప్రార్థన. ప్రభు ఎప్పుడో నీకు తోడమైపోయాడు, ప్రభు ఎప్పుడో నేను ఎడబాశాడు. ఎందుకో తెలుసు? ఆ రహస్య పాపమును బట్టి. అందుకే మనకు వ్యతిరేకమైన పరిస్థితులేమో, చేసిన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం అదేనేమో. ఒకసారి ఆలోచించగలరా? తప్పిపోయాడండి పాత అలవాట్ల ద్వారా. ఈ అలవాటండి దేవుడికి దూరం చేసేది. దేవుని కూడా లోకంలో
దేనికైనా దూరం కా అవు, కానీ దేవునికి మాత్రం దూరం కావు. దేవునికి దూరం అయితే ఆ బాధ చెప్పుకోలేము, ఎవరికి చెప్పుకున్నా తీరదు. తప్పిపోయాడు దావీదు, రాజుగారే సిటికేస్ అన్నీ జరుగుతాయి, పైకి సింహాసనం మీద గంభీరంగా కూర్చున్నాడు. దేవుడు అన్నాడు, వేషధారి, నువ్వు అక్కడ భార్యని చెరిపేదానికి అతనిని చంపేశావు ఆ స్త్రీ కొరకు. నువ్వు దొంగవు కదా, నరహంతుడు కదా, వ్యభిచారుడు కదా అని దేవుడు అడిగితే ఆ సింహాసనం నుంచి దిగి గడగడలాడుతూ దిగి గదిలోకి వెళ్ళి దేవుడు క్షమించేంత వరకు బయటకు రాలి. ఇలా తప్పిపోయానయ్యా, ఎవరికి తెలియలేదని గంభీరంగా సింహాసనంలో కూర్చున్నానయ్యా, కానీ నువ్వు పంపించిన ప్రవక్త ద్వారా నా రహస్యం నీ భర్తమైంది. నేను చేసిన తప్పు నాకే తెలుసు, ఎవరికి తెలియదు. నేను చేసిన తప్పు భర్తమైంది. దాసుడు తర్వాత నీ సరిగలకు దూరం చేయదని బ్రతుకున్నాడు. దేవుడు విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన దేవుడు మరలా ప్రభుత్వం నింపేంత వరకు, ఆయన కార్యక్రమం వచ్చేంత వరకు దేవుడి స్థలంలో ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. కన్నీరు కార్చిన గదిలో పరుపు మీద అతని కన్నీటికి ఆ పరుపు పుట్టుకొని పోయిందట. దావీదు పశ్చాత్తాపడినట్టు ప్రపంచంలో ఎవ్వరు పశ్చాత్తాపడ. దేవుడు దూరమైనప్పుడు అన్ని ఉన్న అనాదిగా మిగిలిపోయాడు. దేవుడు క్షమించిన తర్వాత బైబిల్ సెలవిస్తుంది, మరలా దావీదు అటువంటి తప్పు చేయలేదని దేవుడు రాశాడు. స్తోత్రం చెప్పండి. తప్పిపోయిన దావీదు సరి చేసుకున్నాడు. నీకు కూడా అవకాశం ఇస్తున్నాడు దేవుడు. సరి చేసుకోగలవా? సరి చేసుకో. దేవుడు పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. ఒక అలవాటు ఉంది, ప్రార్థనకు చూడ అందరూ తినమంటారా అని అంటారు. మళ్ళా ప్రార్థనకి వెళ్ళాను. నేను అన్నాను, మరి నువ్వు అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు వెళ్తావు కదమ్మా, నువ్వు ప్రార్థనకి కంటిన్యూ వెళ్ళి అందరూ ఇట్లా కాదు ఇట్లా ఉండాలి, నువ్వు కరెక్ట్గా మారిపోవన్నా. యేసు ప్రభు పాపుల కొరకు వచ్చాడు కానీ నీతిమంతుల కొరకు రాలేదు. నిలువల నిన్ను చూసి నన్ను చూసి ఎవడో నీతిమంతుడు ఎవడో భక్తుడు ఎవడో మంచోడు కాదు. దేవుడు ఒకడే మనుషుడు. ఆయన మంచితనం ద్వారా మనం బ్రతుకుతున్నాం. సరి చేసుకునే అవకాశం ఇచ్చాడు. రక్షణ పొందడానికి స్వాపులు చెప్పవాక, స్తోత్రం చెప్పండి. రక్షణ పొందడానికి ఏం చెప్పవద్దు, చరిత్ర రక్షణ కావాలంటే ఇచ్చేద్దాం. స్తోత్రం చెప్పండి. ఆ ప్రేరకుడు బట్టి అడుగుతుంది, ఇక ఆలస్యం చేయకూడదు, ఇచ్చేద్దాం. ప్రభువు దర్శించును గాక. యేసు ప్రభు దర్శించకుండా నేను బాప్తిసం పొందుతాను, రక్షణ పొందాను. దేవుని బిడ్డలారా, సరి చేసుకునే వాడే ధన్యుడు, పశ్చాత్తాపడిన వాడే ధన్యుడు. దావీదు ధన్యుడయ్యాడు. నువ్వు పశ్చాత్తాపడకపోతే, నీ పాత అలవాటు నువ్వు మానుకోకపోతే, దాని విషయంలో పశ్చాత్తాపడకపోతే నువ్వు అన్యుడివే. మానుకో, మార్చుకో, దేవునికి అనుకూలంగా మళ్ళీపో. స్తోత్రం చెప్పండి. తప్పిపోయాడు యోధ. తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకుని తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి ప్రేమించాడు, ప్రేమ పంచాడు. ఆయన తప్పిపోయిన కుమారుడు ఉదాహరణ దేవుడు వారికి చెప్పాడు. నువ్వు తప్పిపోయినట్టు ఉంటే దేవుడు దుఃఖం. ఈ తప్పిపోయిన ప్రతి దాన్ని బట్టి పశ్చాత్తాపడితే, దేవుని యొక్క ఒక మళ్ళుకుంటే దేవుడు నీ విషయంలో సంతోషిస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు సంతోషిస్తాడు. తప్పిపోయాడు, ఓకే. రెండోది ఏం చేశాడు అని అంటే 25 అపొస్తలుల 1:25. తన చోటికి
తన చోటికి పోవటకు యోధ తప్పిపోయి రెండోదిగా పోగొట్టుకున్నాడండి. ఏం చేశాడంటే నా వైపు చూడండి. యేసు ప్రభు ఇతను ఎంతో నమ్మాడండి. యోధ మామూలుడు కాదు. యోధ పదవి వ్యామోహం కలిగినాడు, బుర్ర కలిగినాడు. యోధ అధికార దాహం కలిగినాడు. ధనాన్ని ఎట్లాగో సంపాదించాలో తెలుసున్నాడు. అన్ని జీవుకులు మ్యాజిక్లు ఉన్నాయి మన దగ్గర. ప్రభు అన్ని మ్యాచ్ దగ్గర తెప్పిస్తే మహారాజులు వెళ్ళిపోయాడు. ఇప్పుడు పోగొట్టుకున్నాడు. సాతానుడు ఏం దొంగిలించడానికి వస్తాడో చెప్పరా? నీ వెండి దొంగిలించడానికి రాడు, నీ బంగారం దొంగిలించడానికి రాడు. దేవుడిచ్చిన రక్షణ వస్త్రం ఉందే అది దొంగిలించడానికి వస్తాడు. ఆ రక్షణ కవచం, ఆ రక్షణ వస్త్రం దోచుకోవడానికి వస్తాడు. అందుకే యోధ రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. నేను అడుగుతాను, నీ రక్షణ వస్త్రం ఎట్లా ఉంది? మురికి కాకుండా ఉందా? లేక మచ్చ, డాగు, ముడత, కళంకం అయిందా? ఒకసారి ఆలోచించు. అయిన ముడతలు, డాగులు కడుక్కోవాలి యేసయ్య ఎదుట. లేకపోతే నీ హృదయం కఠినం అయిపోతుంది. అందుకే బైబిల్లో రాయండి, విశ్వాసి చెరితే అవిశ్వాసి కంటే చెడ్డవాడైపోతాడట. రక్షణ వస్త్రం పోగొట్టుకుంటాడు. సాతానుడు వచ్చి నీ బంగారం తీసుకోడు, నీ ఆస్తి తీసుకోడు, నీ ఆస్తి పత్రాలు తీసుకోడు. వాడు నీ రక్షణ వస్త్రం తీసేస్తాడు. ఏం తీసేస్తాడండి? నీ రక్షణ వస్త్రం తీసేస్తాడు. రక్షణ వస్త్రం తీసేయడానికో చాలా ప్రమాదం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, రక్షణ వస్త్రం అనేది చాలా ప్రాముఖ్యం. తద్వారా రక్షణ వస్త్రాలు పోగొట్టుకున్నాడు, వరాలు పోగొట్టుకున్నాడు, ఫలాలు పోగొట్టుకున్నాడు, సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడితో ఏం చేశాడంటే సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. ఇక అతడు సరైన మనిషిగా లేడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఏ ఆలోచన వస్తున్నాయండి? అతనికి ఏం వస్తున్నాయండి? చివరికి రక్షణ వస్త్రాన్ని దేవుడిచ్చిన ఆధిక్యతలను పోగొట్టుకున్నాడు. చివరికి అతడు ఏం పోగొట్టుకున్నాడు చెప్పనా? దయచేసి ఆ మాట కూడా చదివిస్తాను. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. 18వ వచనం మనం చదువు. 18వ వచనం. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి. నా వైపు చూడండి. ద్రోహము అని అంటే నమ్మక ద్రోహం. యోధ ఏ ద్రోహం చేశాడండి? నమ్మిన యేసును 30 వెండి నాణాలకి అమ్మేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే తడుగుడు గొంతుకు వచ్చివాడు అన్నాడు. ఎటువంటి చెప్పాలి గట్టిగా. నమ్మిన యేసయ్యని అమ్మేశాడు 30 వెండి నాణాలకి. యేసు ప్రభు అమ్మేశాడండి. ఏదో సంపాదించాలని బాగుపడిపోతామని. ఎప్పుడైతే అమ్మేశాడో యేసు ప్రభుని, అందులో రాయబడింది, అక్కడ రాయబడింది ఈ యోధ ఆ ద్రోహం వలన, అంటే 30 వెండి నాణాలకి యేసు ప్రభుని అమ్మేసి సంపాదించాడు. ఏదో కోటలు కట్టేద్దాం, మేడ కట్టేద్దాం, ఏదో సంపాదిద్దాం. కానీ ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొన్నాడు. పొలము కొన్నాడు. కొన్ని పొలం ఏమైనా ఉన్నాడా? ఆ పంట ఏమైనా తింటున్నాడా? ఆ పంట ద్వారా ఏమైనా సంతోషిస్తున్నాడా? ఎంత నేను సంపాదించాను, ఎంత నేను బాగు చేసుకున్నాను, ఎంత నేను కూడబెట్టాను, నేను ఆనందిస్తున్నాడా అంటే ఏమీ లేదు. అతను ఏమయ్యాడట? మనిషి యొక్క స్టెబిలిటీ లేదు, స్థిరత్వం లేదు. ఇక దుష్టుడు పనిచేస్తాడు, దేవునికి లోకం అయ్యాడు, దేవుడికి దూరం అయ్యాడు కదా. తద్వారా దుష్టుడు అతను ప్రవేశించి సాతాను పుట్టించిన ఆలోచనలు బట్టి అతడు రకరకాల ఆలోచనలు తీసుకున్నాడు. తన ఇంటికి పోయి ఊరి పెట్టుకుని చచ్చిపోయాడు. ఊరి పెట్టుకున్నాడట. ఎక్కడికి పోయాడు? ఊరి పెట్టుకున్నాడని చెట్టు దగ్గరికి పోయి ఊరి పెట్టుకుంటే తాడు దిగిపోయిందట, చచ్చిపోయిన తర్వాత
తెగిపోవటం ద్వారా చచ్చిపోయి తెగిపోవటం ద్వారా ఎట్లా పడ్డాడట? అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎట్లా పడ్డాడట? తలక్రిందులుగా పడ్డాడట. నడిమికి బద్దలైనందున తలక్రిందులుగా పడ్డాడు. ఏమైపోయిందండి? నడిమికి బద్దలైపోయినాడు, నడుము బద్దలైపోయిందట. అతని పేగులన్నీ అతని పేగులన్నీ ఏమైపోయినాయండి? అలాగే చూడండి, ఒకడు సర్వలోకాన్ని సంపాదించి తన ప్రాణాన్ని కోల్పోతే ప్రయోజనం ఏమిటి? ఇతనికి పెళ్ళి అవ్వాలా? ఇతనికి నా అనేవాళ్ళు లేరు ఇక్కడ. ఎవరు మేము యువత వాళ్ళు అని ఎవరు రాలా? దేవుని బిడ్డలారా, వాక్య సంరక్షణ దిక్కుమాలను చచ్చిపోయాడు. మన ఏదో రాష్ట్రంలో సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు విమానం కూలిపోయి చనిపోయాడు. మళ్ళీ బాధ అనిపించింది, చాలా దుఃఖకరం అనిపించింది. ఆయనకి ఎంత ఆశ ఉంది, ఎంత ఆయుష్ ఉంది, మంచి పదవులు ఉన్నాడు ఆయన. ఆ వార్త చూసినప్పుడు కొంచెం విచారణ అనిపించింది నాకు. అయ్యో, ఇటువంటి కాలం మనం ఏం ప్రభా అని బాధపడ్డాను. దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం సాధిస్తున్న ఈ మాట మీరు ఆలోచించండి. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బదలైపోయి పేగులన్నీ బయటకు వచ్చేసి దిక్కుమాలు చావు చనిపోయాడు. ప్రాణం పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? రక్షణ అవసరాలు పోగొట్టుకున్నాడు, దేవుడు వరాలు పోగొట్టుకున్నాడు, ఫలాలు పోగొట్టుకున్నాడు, దేవుడితో సహవాసాలు పోగొట్టుకున్నాడు. తద్వారా అతడు ఏం పోగొట్టుకున్నాడు అంటే ప్రాణమే పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? ఎంత బాధకరం. ప్రాణం పోగొట్టుకున్నాడు. దేవుడు లేకుండా నువ్వేమి చేయలేవు. అదే దేవుడు అంటాడు, సమాజంగా కూడుకున్నట కొందరు మానుకొనుచున్నట్టు నువ్వు మానుకోవద్దు. దేవుని మందిరానికి రావడం మాననే మానకూడదు. మాతను పోగొట్టుకుంటావు, దేవుని కృపను పోగొట్టుకుంటావు, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు, దేవుని కాపుదలను పోగొట్టుకుంటావు. అందుకే దేవుని సరి నువ్వు పోగొట్టుకోకూడదు. యోధా పోగొట్టుకుని చివరికి తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. ఏం సాధించాడు యోధా? దేవుని బిడ్డ, ఎవరో ఎక్కిరించారని నీ భక్తికి అసలు పెడుతున్నావా? నీ విశ్వాసాన్ని చెరుపుకుంటున్నావా? ఎవరో ఏదో అన్నారని ఏదో సాగుతుంది. మేషగాడిది మేస్తుంటే కూసేగాడు వచ్చి ఏం చేసిందంట? మనం ఆనాన్ని మనం భక్తి పరంగా ప్రభుత్వానికి వస్తుంటే భక్తులు వెళ్తున్నారు అనే దానికి మనకు రాష్ట్రాలు వచ్చేస్తాయి. స్తోత్రం చెప్పండి. నువ్వు కూడా వెళ్ళిపోయి మతంలోకి అని అంటే ఏదో విషయం మాస్టర్ గారి విషయం ఇస్తున్నట్టుగా ఆ బుక్ చేసుకున్నాను రా. ఏం బుక్ చేసుకున్నాను? విశ్వ నీ జీవితాన్ని ఆశీర్వదించేది. స్తోత్రం చెప్పండి. నువ్వు మతం బుక్ చేసుకున్నాడు. మతం కాదయ్యా, మార్గం. ఏమిటిది? మార్గం. చట్టాలు మార్చగలవా? బుద్ధులు మన గుణాలు చట్టాలు మార్చగలవా? 4 దెబ్బలు వేసినంత వరకు సైలెంట్ ఉంటాం. తర్వాత మళ్ళీ తిరుగుతే మనకి దురాలోచన దుష్టాలోచన. కానీ దేవుడు మీ దుష్టాలోచన తీసివేస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. యోధా మనలో ఒకరిని ఎంచబడ్డాడు, ఈ పరిచయంలో పాలు పొందాడు, కానీ మంచిగానే పరిగెట్టాడు. కానీ అన్యులు మీకంటే మేము బాగున్నాం, మీకంటే మేము మంచి స్థాయిలో ఉన్నాం అనేటప్పటికీ నేను కూడా సంపాదిస్తాను అన్న భావంతో యోధ దొంగవాడిగా మరలా పాత అలవాట్లు తెలిపోయి దేవుడిచ్చిన ఆధిక్యతలన్నీ పోగొట్టుకున్నాడు. నేను ఒక మాట చెప్తున్నా, మిగతా 11 మంది శిష్యులు ఉన్నారే, వీళ్ళందరూ అంటారు
ప్రభా యోధ అన్నది, అయ్యా యోధ సంపాదించేది ఓకే, ప్రభా నేను వెంబడేసుకునే కదా మాకేంటి ప్రభా లాభం అని విడిచిపెట్టాం కదా ప్రభా. ఇంకా ప్రభా నాడు యెహోవాయందు 100 రెట్లు మీకు ఇస్తాను. స్తోత్రం చెప్పాలి. యెహోవాయందు ఏమిస్తాడంట? చెప్పాలి గట్టిగా, యెహోవాయందు 100 రెట్లు మీకు ఇస్తాను, పరమందు నిత్య జీవాన్ని ఇస్తాను. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు చెడిపోరండి, యేసు ప్రభు ప్రేమించే వాళ్ళు చెడిపోరండి. నేను చెప్పరా, మరి పేదోడు కావాలి ఎత్తుకున్నారు. వాక్యానుసారంగా చేయకే, వాక్యానుసారంగా చేయక, నన్ను ప్రేమించు వారిని ఆస్తి కాపలగా చేస్తాను అన్నాడు. దేవుని ప్రేమిస్తున్నాం మనం. ప్రేమించడం అంటే ఏమిటండి? ప్రభు పాదాల దగ్గర కూర్చుని సమయం గడపడం, మన స్వభావాన్ని మార్చుకోవడం, మన పాత్యాన్ని తొలగించుకుని మనం పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి. పాత్యాన్ని వదిలిపెట్టం. మనకేమో నమ్మకత్వం తక్కువ. స్తోత్రం చేస్తాను. పాత్యాన్ని వదిలిపెట్టం. పాత్యాన్ని వదిలిపెట్టుకోకుండా చిన్న విషయాలు మాట్లాడిపోతాం. దేవుడి దగ్గర చిన్న విషయంలో కూడా నువ్వు పర్ఫెక్ట్ అవుతావు. అది నమ్మకం. అది దేవుడు నిన్ను చూసి చలిస్తాడు. ప్రతి చిన్న లోపం కూడా తొలగించుకో. నువ్వు వెళ్తావు మాట దయచేసి మా వైపు చూడండి, తప్పు కనుకోవద్దు. మేము ఒక చింతగా కూడా తీసుకోం. నేరం బైబిల్ ప్రకారం నేరం. చిట్ట ఎవరదే? ఎవరిదో పక్కన ఉన్నాయో మా తాత రెడ్డి గారు. ఎవరు తీసుకోవాలి? నీకు అంతగా ప్రేమ అయితే ఒక ఇది అడిగి తీసుకో. సంతోషం. దేవుడు దాన్ని నీతి అని అంటాడు. ఎప్పుడైనా చెత్తగా తినాలనిపిస్తే ఆ తల్లిగారి దగ్గరికి ఒకసారి వెళ్ళా, అమ్మా ఒక చింతగా కోసుకున్నాను. అప్పుడు నవ్వింది. అదేంటయ్యా అతను కోసుకున్నారు, చింతకాయ అడుగుతున్నావు ఏంటయ్యా? అమ్మా అడగాలేను అని చెప్పాను. అడిగాను, నవ్వుకోను. కోసుకాయ ఒక్క కాయను ఒక్కగా తీసుకున్నాను. స్తోత్రం చెప్పండి. ఈ మధ్య కాలంలో ఒక ఆయన పాస్టర్ ఒక గవర్నమెంట్ కావాలండి. అంతా నేను గవర్నమెంట్ అడగాలండి. అదేంటండి మీరు పక్కన మనం సాయం చేసుకోలేమా? తీసుకెళ్ళండి అన్న. ఆర పక్కన తీసుకెళ్ళి ఒక్క గవర్నమెంట్ అది ఎలా తీసుకెళ్ళాడండి? అరట్రప్పు తీసుకెళ్ళండి. నాకు మైండ్ పోయింది. ఇంకోసారి ఏమవుతాను గమిడ మాట్లాడకుండా రాయి నేను. స్తోత్రం చెప్పండి. కానీ ఒక గమిడ అని చెప్పేసి ఏం చేశాడు ఆయన? మా ఇసుకంతా తరిగిపోయింది. ఆయన దగ్గర ఇసుకంతా పెరిగిపోయింది. ఒక గమిడ అన్నాడు, ఏ క్రిట పెరిగిపోయింది. ఇచ్చిన దానిని అలుసుగా చేయకూడదు. నేను అందుకే పంచేటప్పుడు కూడా కొంతమంది లేపితే ఎందుకో తెలుసా? మనీ అనేసిపోవడం పర్ఫెక్ట్ అండి. పర్ఫెక్ట్ ఖచ్చితం. అది నమ్మకత్వం. ఒకసారి వాళ్ళు తీసుకోరు. అయ్యి అందరూ పెట్టి చేయాలి. మేము అందరూ అడుగుతాం, నువ్వు తీసుకున్నాం. అది లేదండి అంటారు. పాస్టర్ గారు వాళ్ళు లేదు కూర్చోండి. కాబట్టి నమ్మకత్వం. నమ్మకం దేవుడు అయ్యే చూస్తాడండి. నమ్మకత్వం. మా పాస్టర్ గారు, నేను ఆ ఇల్లు ఊడుస్తుంటే 500 నోటు, 100 రూపాయల నోటు, 50 రూపాయల నోటు ఎవరు చూడని, ఎవరికి కనబడని మంచు కింద ఆ ఇల్లును పడేసేవాడు. ఏదన్నా అంత ఊడ్చి తడిబొట్టు పెట్టాల పరిచర్య, తడిబొట్టు పెట్టాలా. ఫ్యాబ్రీ లేదు, 2 స్టేర్లు. ఆ వారం నాలుగు డ్యూటీ, మరొక వారం ముఖ్యంగా మారుతాను. అయ్యగారు ఇంట్లో నన్ను నేర్చుకున్నాడు, నన్ను పరీక్షించడానికి. ఎన్నోసార్లు వేసాడు. ఈ ప్రార్థన పరుడు కదా, ఈ నీతి అంతా, ఈ నిజాయితీ అంతా గమనించడానికి ఎన్నోసార్లు ఇంట్లో డ్యూటీ చేశాడు.
మొత్తం ₹100 సైతం, ₹50 సైతం, ₹500 సైతం. సార్ ఇక్కడ పడింది సార్, మీరు చూసుకోలేదు సార్ అని ఇచ్చేవాడు. నేను కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, నువ్వు నిజంగా నమ్మకస్తుడురా, మంచి పరిచయం చేస్తున్నావు. అది కాబట్టి నమ్మకత్వం అనేది మనకు అవసరం. యోధ అట్లా లేడు, అవసరం బట్టి బుద్ధులు మార్చేసుకున్నాడు. పాత గుణంలోనికి వెళ్ళిపోయాడు, పాత స్వభావం. మనలో అప్పుడప్పుడు పాత ఎన్ని జ్ఞాపకం వచ్చి ఆ మెదులు పురుగు ఏం చేస్తుందంటే మనం కదుపుతా ఉంటుంది, మన భక్తులు కదుపుతా ఉంటుంది, విశ్వాసం కదుపుతా ఉంటుంది. అది సైతానం. తెలుపు ఆలోచన. నువ్వు కదలని స్థిరుడుగా ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. శ్లోకం చెప్పాలి. సాతానుడు కదులుతాడు, కదిలించాలని నిన్ను బయటకు లాగాలని ప్రయత్నిస్తాడు. నీ నమ్మకత్వాన్ని కోల్పోవద్దు, పోగొట్టుకోవద్దు. రక్షణ నమ్మకత్వాన్ని పోగొట్టుకోవద్దు, దేవుడు తప్పిపోవద్దు. బాగానే పరిగెట్టిన యోధ ఎవరో ఏదో అన్నారని డబ్బు సెట్ చేసుకుని అందులో దొంగిలించిన సొమ్మంతా అందులో వేసుకుంటూ దేవునికి తెలియకుండా మెయింటైన్ చేస్తున్నాడు. దేవుడికి తెలియదా? దేవునికి తెలుసు. మరి సంపాదించడం ఏమైపోయింది? ఎవ్వరు కూడా అర్థం కాదు. స్తోత్రం చెప్పాలి. దేవుని కూడా ఒక ఆయన నాకు తెలిసిన ఒక తండ్రి గారు ఎంత ఆస్తి సంపాదించాడు. ఆయన చాలా ఆస్తి సంపాదించాడు. ఇవి రాస్తూ వడ్డీలకి అన్ని పెట్టుకుని చక్ర వడ్డీలు వేసి తీరిపోయిన ఆ బాకీ మరలా నేను వెనక ఎంత బాకీ ఉందని అట్లా వసూలు చేసిపోయాను. ₹100 సంపాదించాడు. చాలా మంది వచ్చేవాళ్ళు, ఆ పనులు పెట్టో, ఆ కారు పెట్టో, ఆ ఆటో పెట్టో, ఇది పెట్టో, చాలా మంది అట్లా సంపాదించాడు. చివరికి ఆయన వాడు వచ్చి తీరిపోయినాడు, చదువు లేదుగా, ఆ బాకీ తీరిపోయిన ఎంతే లేదని రాసేవాడు. ఆయన అంటూ ఉండేవాడు, నాకేంట్రా తన కుటుంబంలో బోవడంత ఆస్తి సంపాదించి పిల్లలకి ఇచ్చా, ఇంకా సంపాదిస్తూనే ఉన్నా. ఆ పిల్లలకి తెలియకుండా బోర్డు అంత పెట్టి ఒక చోట అది చివరి గడియలో నన్ను చూసుకుని వెళ్తా, నేను కోట్లు ఉన్నాయి నా దగ్గర అని చెప్పాడు. ఆ నోట పిల్లలు తీసింది. నాన్న ఎక్కడున్నా నాన్న చెప్పు నాన్నని అడుగుతూ ఉండేవాడు. ఇప్పుడు చెప్తే మీరు రకరకాలుగా నన్ను చూడరు, ఆమె చనిపోయింది, నేను నలుపు వాళ్ళు బాగా చూసుకుని లాస్ట్లో నేను మంచాలు పడదామనుకో మీకు అప్పుడు ఇస్తాను కదా, చూసినోడికి అక్కడ రాస్తాను కదా. దేవుడు పెట్టాలా, హఠాత్తుగా ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు. ఏమైపోయాడు? హఠాత్తుగా యాక్సిడెంట్లో చనిపోయాడు. అక్రమంగా అన్యాయంగా తీసుకున్నా ఇంకా బాకీ తీరలేదని వాడు ఏమంటారు తెలుసా? భలే చచ్చాడు అనమాట. భలే చచ్చాడు అన్నారండి. ఇన్ని వేలు 15,000 తెచ్చాము ఇంకా తీరలేదు అన్నాడు అని బాధపడేవాడు. వీళ్ళేం భలే చచ్చాడు అన్నారు. ఇంట్లో అన్నదమ్ముడు నీకు ఇచ్చాడా నాకు ఇచ్చాడు, ఆ చుట్టుపడి కూడుకుంటాడు. ఎవరికి చదవకుండా అయిపోయింది. దేవుడు రాజుల జుమ్ము రాళ్ళపాలన్నట్టే అంటున్నారు. కనుక బైబిల్ సెలవిస్తుంది, సంపాదించు, న్యాయంగా సంపాదించు. అంతేగాని ఎవరో ఏదో అన్నారని ప్రభుని విశ్వాసాన్ని తప్పించుకోవడం, ప్రభు విశ్వాసం నుంచి బయటకు వచ్చేయడం, ప్రభుల నుండి బయటకు వచ్చేయడం, దేవుడి ఇచ్చిన ఆధిక్యతను పోగొట్టుకోవడం మంచిది కాదు. దేవుని సరి చేసుకుంటాం, దేవుడికి ఒక ఆసక్తితో నిలబడడం, పరిగెడడం. దేవుడి మాట దీవించుగాక.
ఆమేన్. తల వంచండి, ప్రార్థించండి.